ప్రభు యేసుక్రీస్తు వారి జీవనామములో మీ అందరికీ వందనములు. ఈ ఉపవాస కూడికకు వచ్చిన మీ అందరికీ కూడా దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రభు మనందరితో కూడా మాట్లాడను గాక. సామెతల గ్రంథములో మనము 14 అధ్యాయం మనం చదువుకున్నాం. సామెతల గ్రంథం 14 అధ్యాయంలో 10 నుంచి 14 వచనాలు మనము చదువుకున్నాం. ఇందులో ఎవని దుఃఖము వారి హృదయమునకే తెలియదు, ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు, భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును అని చెప్పుకుంటూ 14 వచనానికి వెళ్దాం. ఈ 14 వచనములో మనం చూసినట్లయితే, భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ స్తోత్రం సమయంలో, ఈ యొక్క సమయంలో మేము ఈ ఉపవాస కూడికలో మేము వింటున్న ఈ వాక్యము అందరికీ దీవెనకరంగా ఆశీర్వదకరంగా చేయమని మీకు స్తోత్రం తెలియజేసుకుంటూ యేసునామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఇక్కడ 14 వచనం, 14 అధ్యాయం 14 వచనంలో సామెతలులో రాస్తున్న సొలొమోను రాస్తున్న మాట ఏమన్నాడంటే, భక్తి విడిచిన వాని మార్గములు వానికే ఎలా ఉంటాయంట? వెక్కసముగా ఉంది. అంటే ఈరోజు భక్తి విడిచిన వారు ఎవరు అంటే ఆత్మీయంగా చనిపోయిన వారు. ఎవరండి? ఆత్మీయంగా చనిపోయిన వారు. సో ఆత్మీయంగా చనిపోయిన వారు, వాళ్ళు ఆత్మీయంగా చనిపోయారని వారికి తెలియదు. వారు అంత బాగుంది అనుకుంటారు. నేను చర్చికి వస్తున్నాను, ప్రార్థనకి వెళ్తున్నాను, నేను ప్రార్థన చేసుకున్నాను, బైబిల్ చదువుకున్నాను, ఓకే అనుకుంటారు. బట్ వారు అసలు ఆత్మీయంగా బ్రతికున్నారా, చనిపోయారా అనేది తెలియాలంటే కొన్ని సూచనలు మీకు నేను క్లుప్తంగా స్పీడ్గా పంచుకోబోతున్నా. సో నెంబర్ 1, ఆత్మీయంగా నీవు చనిపోయావా బ్రతికున్నావా అనే దానికి తెలుసుకోవాలంటే దీస్ ఆర్ ద సైన్స్. ఈరోజు నా టాపిక్ ఏంటంటే ఆత్మీయమైన మరణము పొందినట్లు సూచనలు. ఆత్మీయ మరణమున పొందినట్లు సూచనలు. సైన్స్ దట్ యు ఆర్ స్పిరిచువల్లీ డెడ్. ఇది నెంబర్ 1. మొదటి సూచన ఏమిటంటే ప్రార్థనాహీనత, ప్రార్థన లోపము. నీ జీవితంలో ప్రార్థన ఒకవేళ తగ్గిపోతే ఏమిటి, అది నువ్వు ఆత్మీయంగా చనిపోయావని ఇంకా చనిపోవడానికి ఎదురు చూడక్కలే. యూఆర్ ఆల్రెడీ డెడ్ ఇఫ్ యు ఆర్ నాట్ ప్రేయింగ్ ప్రాపర్లీ. ప్రార్థన జీవితం కానీ బలహీనంగా ఉన్నట్లయితే, ప్రార్థన జీవితం కానీ మెరుగుపరుచుకోకుండా, ఇంప్రూవ్ చేసుకోకుండా, ప్రార్థన తీవ్రత పెంచుకోకుండా, ప్రార్థనలో కన్నీళ్లు కాచకుండా, ప్రార్థనలో ఏమిటి దేవుని పాదాల దగ్గర గడపడం, కనిపెట్టడం, అడగడం, విజ్ఞాపన, విన్నపములు ఇవన్నీ చేయకుండా ప్రార్థన అంటేనే విసుగు పుడుతుందా? ప్రార్థన అంటే ఎంతసేపా అనిపిస్తుందా? ప్రార్థన అంటేనే ఒకవేళ మీకు ఏమైనా పల్లెల్లే నేను చేశాను ప్రతిరోజు చెయ్యాలా అని ఒకవేళ అనిపిస్తూ ప్రార్థన మీద ఒకలాంటి ఒకలాంటి అయిష్టము పుట్టుకొచ్చిందా, అయితే నువ్వు ఆత్మీయంగా చనిపోయావు అనడానికి అది మొదటి సూచన. చనిపోతున్నావు కాదు, చనిపోయావు. ప్రార్థనను ప్రేమించలేకుండా, ప్రార్థనకు చోటు ఇవ్వకుండా, ప్రార్థనకు సమయం కేటాయించకుండా, ప్రార్థనలో గడపకుండా, ప్రార్థనలో మీరే కావచ్చు, నేనే కావచ్చు, ప్రార్థన జీవితం లేకుండా, ప్రార్థన చేయకుండా నువ్వు బ్రతికున్నాను అని అనుకోవడం చాలా పొరపాటు. యు ఆర్ డెడ్ ఇఫ్ యు డోంట్ ప్రే. అందుకని నేను ప్రతిరోజు ప్రార్థన ఎంత చేశాను, ఈరోజు నిన్న చేశాను, మొన్న చేశానని నేను బేర చేసుకుంటూ ఉంటాను. ఒకవేళ పర్లేదులే ఉదయం చేశాను, రోజంతా పనికి వస్తా అనుకుంటే ఉదయం తిన్న టిఫిను రోజంతా సరిపోద్దా? లేదుగా. ఏనాటి పూట కూడు ఆనాడే తినాలి. అలాగే ప్రార్థన కూడా మనము ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ప్రార్థనలో ఒకవేళ లోపము, ప్రార్థనలో ఒకవేళ కొరత, ప్రార్థనలో ఒకవేళ తక్కువగా అనిపించి తగ్గిన దాని గుర్తు ఏంటనమాట? ఆత్మీయంగా చనిపోయావు గుర్తు. అది దేవుని స్తోత్రం. ఆత్మీయంగా చనిపోయినా తిరిగి పునరుద్ధరించబడడానికి అవకాశం ఉంది. నీ ఆత్మలో, నీ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే. ఒకసారి ప్రాణం పోయిందా, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత చేసేదేమీ లేదు. కానీ దేనికి ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నావు గుర్తిస్తే నువ్వు చేయడానికి అవకాశం
ఉంది. ఆమేన్. ఇది మనం గుర్తించాలి, గ్రహించాలి. వీళ్ళని త్వరలో దాన్ని మనము ఈ ఆత్మీయమైన మరణ స్థితుల నుంచి లేవాలి. ఓకే, అది దానికి ఆధారం మనకు యేసుకేలు గ్రంథంలో చూస్తాం. ఎక్కడ? ఎండిన ఎముకల లోయ, అన్నీ ఎండిన ఎముకలే. అప్పుడు ఏం చేశాడు దేవుడు? ఆ ఎముకలన్నీ కూడా తిరిగి సజీవమైన ఒక సైన్యముగా తిరిగి ఆయన చేశాడు. అందుకని మనం కూడా మన లైఫ్లో ఎండిన ఎముకల లోయలో ఉన్నావేమో. ఎండిన ఎముకలు అంటే అర్థం ఏంటి? చనిపోతేనే ఎముకలు వస్తాయి బయటికి, లేకపోతే బతుకుంటే మాంసం ఉంటుంది. ఎముకలు అంటే అర్థం ఏంటి? డెడ్. అయినా సరే ఈ శరీరంలో, మనందరి శరీరాల్లో ప్రాణం ఉండేంత వరకు మనం తిరిగి చనిపోయిన ఆత్మీయ స్థితి నుంచి తిరిగి పునరుద్ధరించబడే అవకాశము ఉన్నవారమే. హల్లెలూయా. నంబర్ 1. రెండోది మనం చూసినట్లయితే, మనం చనిపోయినట్లు రెండవ ఆధారం ఏంటంటే బైబిలు చదవటంలో లోపము. బైబిలు చదవడంలో లోపం అంటే అర్థమేంటి? లోపం అంటే బైబిల్ అసలు తక్కువ చదవడం లేదా చదవకపోవడం. ఎప్పుడు చూసినా కీర్తన 23, కీర్తన 1, కీర్తన 91 ఇవే కాదు. లేకపోతే ఇంకా ఏంటంటే కీర్తన 121, కొండంత నా కళ్ళు ఎత్తుస్తున్నాను. ఇవన్నీ మనకి కళ్ళు మూసుకొని చెప్పేస్తాం. అవి కాదు కదా. ఏం చేయాలి? ఏం కావాలి మనకు? దేవుని యొక్క వాక్యం క్రమములో చదవాలి, ధ్యానం చేయాలి, అభ్యాసం చేయాలి. ఏమండి? మరి ఈరోజు ఈ సామెతలు 14:4 భక్తిని విడిచిన వాని మార్గములు వానికే వెక్కుసుమకు. బ్యాక్ స్లైడర్, ఆత్మీయంగా తెలుగులో భక్తి విడిచిన పదం ఉంటుంది. దానికి మన టైటిల్ ఏంటనమాట, దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏంటి? హీ హూ ఈజ్ స్పిరిచువల్లీ డెడ్. వాడు భక్తిని ఇచ్చినవాడు. స్పిరిచువల్గా చనిపోయిన వాడు భక్తిని ఇచ్చినవాడు. వాడు ఎలా ఉంటాడంట? వానికే ఎలా ఉంటుందంట? వెక్కిసంపుగా ఉంటుంది. అంటే ఈరోజు మనము ఈ లక్షణాలు, ఈ గుణాలు, ఈ స్థితులు మనలో ఉన్నాయేమో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నంబర్ 1 ఏమని చెప్పాను? ప్రార్థన ఉంటే ఆత్మీయ చనిపోయామని అర్థం. నంబర్ 2 రెండోది వాక్య ధ్యానంలో ఏమండి, లేక వాక్యం చదవడంలో కూడా ఏమండి, ఒకవేళ వాక్యం చదవడం లోపం ఉన్నట్లయినా కూడా నువ్వు చనిపోయావు, ఆత్మీయంగా చనిపోయావు. ఆర్ యు రీడింగ్ ద బైబిల్ ఎవ్రీ డే? ప్రతిరోజు బైబిల్ ధ్యానం చేస్తున్నామా? వాక్యాన్ని దాన్ని నిమర వేసుకున్నామా? ధ్యానం చేస్తే నిమర వేసుకుంటాం. నిమ్మకాయ రసం పిండితేనే రసం తాగుతాం. ఎవరు నిమ్మకాయ నోట్లో పెట్టుకొని పిండుకోడు. ఎవరు చూసారు ఎలాగా? నిమ్మకాయ నోట్లో పెట్టుకొని పిండితే రసం వస్తుందా? అది తాగలమా? పళ్ళు జిల్లుమని అది గొంతంత గీరపోయి ఎండి దిమ్మ తిరిగిపోయి వాపు ఒక చిన్నది పులుపు నోట్లో తగిలితేనే అని అనిపిస్తుంది. నిమ్మకాయని నోట్లో పెట్టుకొని కొరికేసి పిండే రసం తాగలరా ఎవరైనా? ఎప్పుడు తాగుతావు? ఎప్పుడు ఎంజాయ్ చేస్తాను? నిమ్మరసము గ్లాసులో పిండి దాంట్లో కాస్త ఇంత చక్కెర ఏదో వేసి తిప్పిన తర్వాత మనము తీసుకుంటే అప్పుడు ఆ రసము వేరు. ఈరోజు వాక్యమును ఏం చేయాలి? మనం నెమరవేయాలి, తర్వాత దాన్ని తీసుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, నెమరవేయాలి, దాన్ని అవలంబించాలి, దాని ప్రకారం మనం చేయాలి. సో ఈరోజు ఆ రిలేషన్షిప్లో మనం లైఫ్ కదులుతుందా? బైబిల్లో, బైబిల్తో, బైబిల్ పాటు, బైబిల్ చెప్పినట్లుగా మన లైఫ్ నడిపించబడుతుందా అనేది ఆలోచించుకోవాలి. సో కనుక నువ్వు ఆత్మీయంగా బ్రతుకున్నావని, జీవించుచున్నావు పేరు బట్టిగా ఉందా? లేకపోతే బైబిల్లో ప్రభు ప్రకటన గ్రంథం చెప్పినట్లు నువ్వు ఎవరివి? మృతుడివే అని దేవుడు అనాల్సి వస్తుందా? అంత మాట ఎలాగ ప్రభు? నేను అన్ని బాగానే ఉన్నాయి కదా అని అనుకుంటే నువ్వు అన్ని బాగున్నాయి నువ్వు అనుకున్నావు, కానీ ఆత్మీయంగా ఏమైపోయావు? ఎప్పుడో చనిపోయావు అని దేవుడు అక్కడ అంటాం కాదు, ఇప్పుడే దేవుడు అంటున్నాడు. కానీ అక్కడ అంటే ప్రయోజనం ఏమీ లేదు కదండి, ఇక్కడ అంటే అవకాశం ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండో విషయం. మూడో విషయం, సంఘానికి వెళ్ళే సమయంలో వేరే కార్యక్రమాలు పెట్టుకున్నా నువ్వు ఆత్మీయంగా చనిపోయావు. మళ్ళీ చెప్తున్నా, సంఘానికి వెళ్ళే సమయంలో వేరే కార్యక్రమము పెట్టుకున్న ప్రయాణం కానీ లేకపోతే ఇంకేదో కార్యక్రమం కానీ డ్యూటీ ఉంటే తప్ప. డ్యూటీ ఉంటే ఏ షిఫ్ట్ ఉంటే మనం ఏం చేయలేము కదండి, ఏ షిఫ్ట్ ఉంటే ఎవరేమీ చేయలేము. అప్పుడు ఏం చేయాలి మరి? సాయంకాలం యూత్ సర్వీస్ దానికి వచ్చి కూర్చోవచ్చు. యూత్ సర్వీస్ అంటే అది పెద్ద యూత్కే కాదు, ఎవరైనా రావచ్చు. నేనే 50+ ఉండి నేనే యూత్ సర్వీస్లో పాల్గొనలే. కనుక యూత్ సర్వీస్ అంటే వాళ్ళు నడిపిస్తారని అర్థం, కానీ వాక్యం చెప్పేది నేనేగా, అందరికీ వర్తిస్తుందిగా. ప్రభు బలపడిస్తున్నాం కదా యూత్ సర్వీసులో. మార్నింగ్ మిస్ అవ్వకుండా చూసుకోండి. మిస్ అవుతే సాయంకాలము యూత్ సర్వీసు మనకు దేవుడు ఇచ్చాడు, దానికి రండి. కానీ ఆరాధన మట్టుకు ఎగ్గొట్టకండి.
నువ్వు ఆరాధన ఎక్కొట్టాలా అనే ఒక తలంపు వస్తే అది నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయేవు అనడానికి మూడవ గుర్తు సూచన. అల్లు చెప్పండి. జ్ఞాపకత కూడిక ఆదివారం 12 గంటల 11 గంటల చర్చికి వెళ్ళొద్దా జనాలు? చాలా తప్పది. ఏమంటే ఆదివారం దేవునికి ఇవ్వాలి. మిగతా రోజులు ఉన్నాయి కదా, అందరూ మనం రాలేనంటే రాకపోతే మానేమనండి. అందుకని ఆదివారం దేవుని వారం అంతట్లో దేవుని ఒకరోజు ఇస్తున్నాం, దాన్ని ప్రయాణం పెట్టుకుంటావా? దానికి ఏదో కార్యక్రమం పెట్టుకుంటావు. అదిగో 11 సాయంకాలం అంటే అది ఏమంటారంటే ఎక్స్క్యూజబుల్. ఆ సాయంకాలం కనుక ఎక్స్క్యూజ్ చేయొచ్చు. మరి 11 గంటల ప్రార్థన ఏంటి? అస్సలు అది చచ్చిపోయిన వారు చేసే పనులు. ఏ చచ్చిపోయిన వారు? సో ఆ సండే వర్షిప్ వాక్యం పరుగున రావాలి. ఆ పాయింట్ కూడా చెప్తే మీరు ఇక ఉండవు, వచ్చే వాళ్ళు కూడా భయం. ఏది లేటుగా వచ్చారంటేనే చచ్చిపోయిన వారు చేసే అలవాటు. ఇంక మరి ఎక్కువ మాట్లాడు. మూడో విషయం ఏమని చెప్పానండి? సంఘ కార్యక్రమాలకి వెళ్ళలేకపోవడానికి అనేది, వెళ్ళే సమయంలో వేరే కార్యక్రమాలకు వెళ్ళడం అనేది ఏంటంటే ఆత్మీయంగా చచ్చిపోయావు అనడానికి సూచన. 3. 4వది మనం గమనించినట్లయితే దేవునికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం. నువ్వు మొదట నా నీతిని, నా రాజ్యాన్ని ఎతకమన్నాడు. మరి ఎదుగుతున్నావా? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని ఎదుగుతున్నావు. డూ వి సర్చ్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్. అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించిపోతాయని చెప్పి ఏది ఎక్కడ అటు ఎలా పోతే అవ్వదండి, పూట గడవదండి అని చెప్పి ఎంతమంది దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఏమండి వారి పనులకు, సొంత పనులకు, లౌకిక పనులకు, లోక కార్యక్రమాలకు, లేకపోతే వ్యక్తిగత పనులకు ఎంతమంది ప్రాధాన్యత ఇస్తున్నారో ఆలోచించండి. అదే ప్రేయర్సలు అంటే ఎందుకు రాలేదని అడిగాను. ఆ రోజు కొంచెం సడన్గా సాయంకాలం, ఆదివారం సాయంకాలం నువ్వు సోమవారం ఎర్లీగా వచ్చి వెళ్ళొచ్చుగా షాపింగ్కి. వై ఓన్లీ సండే? దట్ ఈస్ గాడ్స్ డే, రెస్ట్ డే, విశ్రాంతి దినం. ఆ రోజు అన్ని పెట్టుకుంటావు సాయంకాలం. గాడ్స్ ప్రెజెన్స్, దేవుని ప్రెజెన్స్ కనపరచాలి, దేవుని సన్నిధిని హెచ్చించాలి, ప్రయారిటైజ్ చేయాలి. నా పాయింట్ అర్థమవుతుందా? నా ప్రయారిటీ ఏంటి? జనం కాదు. నా ప్రయారిటీ ఏంటి? మంద కాదు. నా ప్రయారిటీ ఏంటి? దేవుని పని, దేవుని సన్నిధి, దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క సేవ, అది నా ప్రయారిటీ. అందుకనే చిన్న అయినా పెద్ద అయినా సిస్టర్స్ మీటోలో, ప్రేయర్సెల్లో ఎవరు పిలిచినా నాకు వీలైతే పట్టమని వెళ్ళిపోతాను. ఎందుకంటే నా బాధ్యత అది. ఒక ఆత్మీయ తండ్రిగా, ఒక సేవకుడిగా నేను ప్రయారిటైజ్ చేసుకున్నాను. నేను బయటికి వెళ్ళి ఆదివారం సాయంకాలం మీటింగ్స్ ఒప్పుకుంటే ఓ బోల్డ్ డబ్బులు వస్తారు. దగ్గర ఐ ప్రయారిటైజ్డ్ మై గాడ్, మై చర్చ్. మనము ఆత్మీయంగా చచ్చిపోయాం అనడానికి 4వ సూచన ఏంటంటే అది దేవునికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం. గుర్తుంచుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. ఇంకా చాలాసార్లు చెప్పాను నేను. బెనీన్ గారు ఒక చోట సేవకులందరూ కలిసి మీటింగ్లో ఉన్నారు, హోటల్ లంచ్ చేస్తున్నారు. సడన్గా ఒక టైం 1 గంట అయ్యేసరికి లేచి వెళ్ళిపోయాడు. ఎవరికి బాయ్ చెప్పలేదు, సీయూ అని చెప్పలేదు, ప్రైజ్ లార్డ్, హలో లేదు, షాలో ఏం చెప్పలేదు, టక్మలేసి వెళ్ళిపోయాడు. ఎవరు 2-3 అన్నారట నాలంటాడు. ఏంటి మర్యాద లేకుండా వెళ్ళిపోతున్నాడు? అలాగా వెళ్తాప్పుడు కనీసం చెప్పొద్దు, చెప్పబెట్టకుండా లేచి వెళ్ళిపోయాడు, అంత ఇదేంటి అనుకున్నాడు. అప్పుడు ఎవరో తాలూకు నుంచి, అయ్యా మీరు తొందరగా మాట్లాడకండి, డోంట్ బీ హెస్టీ. ఆయన ప్రేయర్ టైం 1 o'clock, ఎక్కడున్న ఆ టైంకి వెళ్ళిపోతే 3 గంటల బయటికి రాడని ఎవరు చెప్పడం. హిస్ ప్రయారిటీ ఎవరికైనా. పెద్ద సేవకులందరూ కూర్చొని నిదానంగా హ్యాపీగా భోజనం ఎంజాయ్ చేస్తుంటే ఈయన ఎంతో టైం చూసుకుంటే తింటున్నాడు. టకటక ఏం తినగల తినేసాడు. టైం అయ్యేసరికి రూమ్కి వెళ్ళిపోయాడు. 3 గంటలకు తప్పుతీయటంట. ప్రయారిటీస్. అందుకనే వాళ్ళని దేవుడు అలాగా అంత గంభీరంగా స్టేజ్ ఎక్కితే చాలు, కోటు ఊపితే చాలు, స్వస్థతలు, విడుదలలు, ఎన్ని ఆశ్చర్యకాలు జరుగుతున్నాయి. ప్రయారిటైజ్ చేయండి దేవుడికి. ప్రయారిటైజ్. నేను చెప్తూ ఉంటాను, ప్రార్థనలు ఉన్నప్పుడు ఫోన్ మోగింది అనుకోండి, అసలు ఎందుకు చూడాలి? అంత ఇంపార్టెంట్ ఫోన్ ఏంటి? ప్రార్థన మధ్యలో అంత ఇంపార్టెంట్ ఫోన్, ఒకవేళ ఏమైనా అంత ఇంపార్టెంట్ పని జరుగుతుంటే అప్పుడు ఓకే. కానీ అసలు ఫోన్ స్విచ్ ఆఫ్, కానీ సైడ్లో పెట్టుకుని వైబ్రేషన్ కూడా వద్దు, సైడ్లో పెట్టి ప్రార్థన చేయండి. ప్రయారిటైజ్ ఏం చేస్తున్నావు? దేవునికి మరి ఇచ్చే ప్రయారిటీ అది. ఎంత వేషం అండి ఇది, ఎంత వేషధారణ ఇది. ప్రార్థనలో దిగి ప్రార్థన చేసుకుంటే ఫోన్ మోగుతుంటే, ఎవరై అమ్మ ప్రార్థన ఫోన్ మోగుతుంది చూడమ్మ ఎవరో అంటే ఎవరో చెప్తే ప్రార్థన లేచి వెళ్ళిపోయి ఫోన్ మాట్లాడతావా? ప్రయారిటీ. ఈరోజు ఎంతవరకు దేవునికి మనము ప్రయారిటీ ఇస్తున్నాం ఆలోచించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుని కాక. హల్లెలూయా. నెక్స్ట్ నంబర్ 5 మన ఆత్మీయంగా చనిపోయామనడానికి 5వ సూచన, రిజాయిసింగ్ ఆర్ ఎక్సైటెడ్ అబౌట్ వరల్డ్లీ థింగ్స్. లౌకిక విషయాలు యందు
చెప్పండి ఏంటండి? ఆనందించు. ఉదాహరణకి మమ్మీ ఎక్స్కర్షన్ వచ్చింది, మమ్మీ తీసుకెళ్ళు మమ్మీ. మరి నాయన మీరు సండే స్కూల్లో ఈరోజు వద్దులే, మిమ్మల్ని ఎక్స్కర్షన్ తీసుకెళ్తా అని నువ్వు అనడం. అందరూ అనుకోండి ఒకరు అంటే. లేకపోతే ఇంకా ఇప్పుడు షాపింగ్లు ఏంటి, లేకపోతే ఇంకా కొన్ని పనులు ఉంటాయి, నేను కాదంటలే, కానీ అవి ప్లాన్ చేసుకొని పెట్టుకోండి. సంఘ కార్యక్రమాలు ఏం టైంలో పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, దేవునికి మనం ప్రయారిటైజ్ చేయకపోతే దేవుడు కూడా ఆయన దీవెనలు, ఆయన ఆశీర్వాదాలు మనకు ప్రయారిటైజ్ చేయడు. నన్ను గణపరచు వారిని చెప్పండి, నేను కనపడ అన్నాడుగా దేవుడు, అయ్యా అన్నాడుగా. మరి ఏది? ఆయన గణపరచకపోతే మన ఘనత రాదు. అందుకని మనము 5వ విషయం ఏమని చెప్పారండి? లౌకిక విషయాలు యందు ఆసక్తిని, ఆనందమును కలిగి ఉంటే నీవు ఆత్మీయంగా చనిపోయినట్టే. ప్రైజ్ ద లార్డ్. క్రికెట్ మ్యాచ్ ఎంతమంది వెళ్ళేవారు? సండే అయిన లెక్క చేయకుండా క్రికెట్ మ్యాచ్ ఇండియా, ఇక్కడ మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ వస్తున్నారు అనుకోండి స్టేడియానికి, అది ఆదివారం పెట్టారనుకోండి, సాతానుగా ప్లాన్ అయితే కదా. ఆదివారం దేవునికి ఆరాధన జరగకుండా గలిబిలి చేసి అది ఎంత హ్యాపీగా చేస్తున్నాడో, సక్సెస్ఫుల్లీ ఆ ప్రాజెక్టు సక్సెస్ అయింది వాడికి. ఆదివారం డిస్టర్బ్ చేసి పడేయడం ఎందుకు? కొన్ని సంఘాలను ఏం చేస్తారంటే కనీసం ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారు. ఎందుకు ఇంత మార్నింగ్ వచ్చి 7:30 వర్షిప్కి వచ్చారు? ఏంటి సంగతి అంటే పని ఉందంట. ఏంటి పని? ఈ వర్షిప్ అయిపోయి ఇక్కడ కానుక వేసి ప్రాణం చేసుకున్న తర్వాత 10:30 కన్నా టికెట్ కొనేసుకున్నారు. ఎక్కడికి? క్రికెట్ మ్యాచ్ వెళ్ళిపోతారు. మనకు అది కొందరికి అది కూడా ఉండదు. మళ్ళీ ఎప్పుడు చూస్తాం? మళ్ళీ మనం విరాట్ కోహ్లీని ఇప్పుడు చూస్తాం, మహేంద్ర సింగ్ ధోని ఎప్పుడు చూస్తాం మనం? చూడాలా? చూడకపోతే పళ్ళకు రావా? ఆలోచించండి. ఎంతగా మనం ప్రయారిటైజ్ చేసేసి మనము తప్పుడు దాంట్లో ఉన్నామో ఆలోచించు. సో లౌకికపరమైన ఏమన్నా 5వది విషయాలు యందు ఆనందించిన నీవు ఆత్మీయంగా చనిపోయినట్లు లెక్క. 6వ విషయం మనం గమనించినట్లయితే సాకులు జీవితం. లైఫ్ ఆఫ్ ఎక్స్క్యూజెస్. దానికి సాకు, దీనికి సాకు. ఏమండి నేను బైబిల్ స్టడీకి రాలేదు అని అడగలను నేను. మీలో కొందని ఏమని చెప్తారు మీరు? అసలు బైబిల్ స్టడీ ఇన్ఛార్జే రాలేదు, ఏమని చెప్తారు? నేను ఆలోచించుకుని జవాబు చెప్పండి కాదు అని చెప్తున్నా. అదే అఫ్కోర్స్ తనకు డ్యూటీస్ ఉన్నాయి కనుక ఆయన వాళ్ళ టీం కోఆర్డినేట్ చేసుకొని ఏదో చేసుకున్నారు, దేవుని స్తోత్రం. కానీ మిగతా వాటికి బైబిల్ స్టడీ ప్రక్కన పెట్టండి. మిగతా వాటికి ఇప్పుడు శనివారం ఉపాసకుంటాం, ఏది? ఇది అసలైన చర్చి బలం. ఏదమ్మా? ఫాస్టింగ్ ప్రేయర్. ఆదివారం బలం కాదు, ఆదివారము వచ్చే జనం కాదు, ఇది అసలైన సంఘం యొక్క బలం. ఉపవాసం కూడటానికి వచ్చేవారే, ప్రార్థన ప్రేయర్ సెల్స్కి వాటికి వచ్చేవారు అసలైన సంఘం. మరి మనకు ఎన్ని రకాల సాకులు చెప్తున్నాం మనం. నేను ఎప్పుడైనా సాకు చెప్పానా? ఈరోజు వాక్యం చెప్పలేనండి, మీరు ఏమనలేరు కదా. మీకు అర్థమైందండి? నేను చెప్పలేనండి, నేను కొంచెం బాగాలేదు అందుకనే ఆయన పిలిచాను, లేకపోతే పాస్టర్గా చెప్తారు అనే సాకులు చెప్పొచ్చు. ఎప్పుడైనా చెప్పానా? మీకు జ్వరాలు వస్తాయి, జలుబులు వస్తాయి, దగ్గులు వస్తాయి, కాళ్ళు నొప్పి, కీళ్ళ నొప్పులు, అన్ని నొప్పులు మనందరికీ వస్తాయి. అయినా కూడా ఎంత జ్వరం వచ్చినా, దగ్గు జలుబు వచ్చినా కూడా ఎన్ని సండేస్ నేను కొన్ని మాట్లాడకుండా కూర్చున్నా, గెస్ట్ స్పీకర్ వస్తే తప్ప లెక్క పెట్టచ్చు. మీకు అర్థమైంది? మీకు తెలీదు, ఈయనకి జ్వరం వచ్చిందో తెలీదు, జలుబు వచ్చిందో తెలియదు, ఆయన కనపడాలి, రావాలి, ఆరాధన చేయాలి, వాకింగ్ చెప్పాలి అంతే అనుకుంటారు జనం. అలాగే చేస్తున్నారు. ఎప్పుడైనా సాకు చెప్పాను నేను? చెప్పండి, ఎవరు మాట్లాడేంటి? ఎప్పుడైనా సాకు చెప్పానా? దీవెనలో కష్టాలు కూడా ఉంటాయని వచ్చిందని తెలుసు. దీవెనలో, ఆశీర్వాదంలో ఏం భాగమండి? కష్టాలు, శ్రమలు ఉంటాయి. కానీ ఈరోజు నువ్వు సాకులు చెప్తున్నావా? సాకులు ఎదుగుతున్నావా? పాస్టర్ గారు అడుగుతారు, నేను అడుగుతాను, అక్కడ అందుకే నిలబడతా కదా. కొందరిని ఎక్కడ అడుగుతానా అని. ఇంపార్టెంట్ కార్యక్రమంకి రాలేదు కనుక పాస్టర్ గారు అందరు గుర్తుంటారు, ఎవరు రాలేదు, ఎవరు వచ్చారు అడిగి ఆమెనని అక్కడి నుంచి నేను చూస్తాను. ఒకరికి దిగి అలా చూసుకుంటూ వెళ్తుంటే ఇద్దరు బుర్రమని వెళ్ళిపోయారు. అందరి మంది ఆగండి బ్రదర్ అనలేం కదా. అందరూ కూర్చొని ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ బ్రదర్ అని ఏమంట అలా జారిపోయారు. ఇక్కడ ఇల్లు జారిపోతారు. ఎందుకు? అడుగుతాను భయం. అరే అడుగుతాను కనుక మానేస్తానేమో అని భయం ఉండాలి, అడుగుతాను భయం కాదు. ఈ పాయింట్ అర్థమైందండి? ద ఫియర్ దట్ యు మే నాట్ కమ్ షుడ్ బి మోర్ దెన్ ద ఫియర్ దట్ ఐ విల్ ఆస్క్ యూ ఇఫ్ యూ డోంట్ కమ్. ఏ భయం? ఎక్కడ మిస్ప్లేస్డ్ భయం ఇది. ఉండాల్సిన స్థానంలో భయం లేదు, ఉండకూడని స్థానంలో భయం.
హల్లెలూయా. అందుకని సాకుల జీవితం మనకుంటే, సంఘంలో ఆత్మీయ జీవితంలో సాకులు కానీ మనకుంటే మనం ఎవరమండి? ఆల్రెడీ ఆత్మీయంగా చనిపోయాం. డెడ్ అంతే, నాట్ బీయింగ్ డెడ్, నాట్ డయింగ్, డెడ్. ఎందుకంటే డయింగ్ అనే వ్యక్తి ఈ ప్రాసెస్లో ఉండడు, డెడ్డోడే ఉంటాడు ఇలా. ఆమె ఏమాత్రం ఆత్మీయ చలనం ఉంటే అసలు ఈ పనులు నేను చెప్పేవి ఏం చేయరు. వీటిని అధిగమించి వస్తారు, అధిగమించి చేస్తారు, జీవిస్తారు. అది చేస్తున్నారంటే వాళ్ళు ఎవరాళ్ళు? చనిపోయిన వాళ్ళు. ఇది ఎన్నో పాయింట్ అంటే ఇది అయ్యా? 7వ పాయింట్, స్వార్థం, సెల్ఫ్ సెంటర్డ్నెస్. స్వార్థ జీవితం, సెల్ఫ్ సెంటర్డ్, సెల్ఫిష్నెస్. ఓకే, స్వార్థపరమైన ఏమండి మనస్తత్వం. నేను నాకు ఎవరు చాలామంది మొన్న విజయవాడ నుంచి ఒక పాస్టర్ ఫోన్ చేశాడు. అన్నయ్య, ఆయన ఎక్కడో వస్తే 10 నిమిషాల ముందు వాక్యం చెప్పమన్నా నా ముందు. పాస్టర్స్ మీట్, విజయవాడ పాస్టర్స్ మీట్. నాతో వచ్చాక నువ్వు చెప్పు కొంచెంసేపు అని చెప్పి ఆయనకి పోగొట్టు ఇచ్చా. ఆయనకే కాదు, మన బ్రాంచ్ మాస్టర్లు కానీ ఎవరైనా సరే నేను ఇస్తా, వాక్యం చెప్పమని అవకాశం ఇస్తా. అసలు చాలామంది వాళ్ళు పుల్పిట్ పంచుకోరు, వాళ్ళు పుల్పిట్టు ఎవరికి ఇవ్వరు, అసలు సమస్య లేదు. ఈ మన ఆగస్ట్ 15 అక్టోబర్ 2 తర్వాత జనవరి 26 ఈ పండగలు ఉన్నప్పుడు ఎవరు చెప్తున్నారు వాక్యం మీకు? కొన్నిసార్లు ఎక్కువసార్లు నేను గ్యాప్ తీసుకుందాం, బ్రేక్ తీసుకుందాం, విందామని ఆశతో అప్పుడప్పుడు వాళ్ళు అడుగుతున్నారు. కౌన్సిల్ మెంబర్స్ చాలా పెద్ద హృదయంతో నాకు ఆ రెస్ట్ కూడా ఇవ్వట్లేదు. మీరే చెప్పండి సార్ అంటున్నారు. నేను బాధపడతానని వాళ్ళు అంటున్నారా, లేకపోతే నిజంగా వాక్యము ఆసక్తిగా వినాలని అంటున్నారా అనేది ఇప్పటికీ నాకు ప్రశ్నే. నేనేం బాధపడను సార్, మీరు రెస్ట్ తీసుకోండి, పిలవండి ఒకరిని అని అనండి, హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాను, కూర్చొని దర్జాగా వింటాను. నా ఆశ అది. కానీ చాలామంది చెప్పారు, ఎవరు సార్ మీ ఇలాగ పులిపిట్టని. ఎవరు చర్చి పులిపిట్టు, వాళ్ళు సింహాసనం ఎవరు? కానీ ఇస్తున్నా, దేవుడు నాకు అప్పగిన సంఘమే కదా ఏమండి. మరి అయినా కూడా నేను ఇంకా ఎవరికి చోటు ఇవ్వకండి, ఎవరికి అవకాశం. కొందరు భార్యలు కూడా ఎక్కడే ఎవరట. అటువంటిది కీర్తన జ్ఞానం పాస్టర్ గారికి నా భార్యకి ఇచ్చాను. కానీ ఇప్పుడు ఎందుకో నాకు యూత్ మీటింగ్ నన్ను అడిగాను, యూత్ అంకుల్ 10 మందిని ట్రై చేసామండి, ఎవరు కూడా సండే రాలేమని. ఎందుకు విచిత్రంగా నాకు డౌట్ వచ్చి, నన్నే దేవుడు ఒకరు మాట్లాడమన్నాడా అని. ప్రతి ఆదివారం వింటున్నారు, మళ్ళీ ఈ ఆదివారం కూడా స్పెషల్ సండే నేనే మాట్లాడతాను, నాకు ఇష్టం లేదు. ఐ వాంట్ పీపుల్ టు కమ్, ఇతరులు వచ్చి బలపరచాలని ఆశ. ఇప్పుడు ఎంతమంది నేనే మాట్లాడు, ఎవరికి ఇవ్వనక్కర్లే. ఎంతమంది పాస్టర్లు, సొంత పాస్టర్లు తమ సంఘాలకి అవకాశం పులిపిటిస్తున్నారు? ఎవరు? ఇతరుల్ని ప్రోత్సహించాలి, ఇతరులకి నేను సంఘంలో బాధ్యత. ఇది కరెక్ట్ మీది, అది కరెక్ట్ కాదు. యేసయ్య మీరు వెళ్ళండి, మీరే ప్రార్థన చేయండి, మీరే వెళ్ళగొట్టండి, మీరు వెళ్ళి సోచ్ చెప్పండి. ఎందుకు చెప్పాలి ఆయనకి? ఎవరికి? శిష్యులకు. అది నేర్చుకోండి, అది బిబ్లికల్ మెథడాలజీ, బైబిల్ పద్ధతి. అది శిష్యులు సమస్త జనులను ఆయన శిష్యులుగా చేసి ఏం చేయాలి? ఆయన్ని వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు లోకలు పంపించాలి. మరి ఎక్కడ చేస్తున్నారు? అందరూ అక్కడే కూర్చొని అనుకుంటారు. అప్పుడు కొన్నిసార్లు ఈ పెద్ద పెద్ద సేవకులు వెళ్ళిపోతే ఏమవుతుంది? పచ్చేది స్వార్థము నిన్ను క్యాన్సర్ పుండులాగా చంపేస్తుంది. సెల్ఫిష్నెస్ ఈజ్ లైక్ క్యాన్సర్. సెల్ఫిష్నెస్ ఈజ్ లైక్ టర్మినల్ ఇల్నెస్, అంటే మన భాషలో క్యాన్సర్. స్వార్థం అనేది ఏంటంట? టర్మినల్ ఇల్నెస్, అంటే క్యాన్సర్ లాంటిదంట, రాచపుండు ఉంటుంది సెల్ఫిష్నెస్ ఉంటే. అందుకని నువ్వు ఆత్మీయంగా చనిపోయావు అనడానికి ఎన్నో కారణం ఇది, ఎన్నో గుర్తిది 7. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 8వ ఏమని చూస్తామంటే, స్థిరత్వం లేకపో, ఇన్కన్సిస్టెంట్. ఎలాగండి? ఇన్కన్సిస్టెంట్, స్థిరత్వంగా లేకపో. ఒక దాంట్లో, ఒక పనిలో, ఒక భావంలో, ఒక ఆలోచనలో, ఒక ప్రణాళికలో, ఒక విధానంలో ఎలాగుండాలి? స్థిరంగా ఉండాలి. నువ్వు స్థిరంగా లేకుండా ఈ రోజు ఈ మాట, ఆ రోజు ఆ మాట, ఇంకేదో రోజు ఏదో మాట ఉన్నట్లయితే నువ్వేమైపోయావు? ఎందుకంటే 15వ కీర్తనలో మనం చూస్తున్నాం కదా, యథార్థవంతుడంట ఒక మాట ఇచ్చినప్పుడు ఏం చేస్తారంట? నష్టపోయినను మాట తప్పుడు.
నష్టపోయినా నష్టం కలిగినా మాట తప్పడట. మరి మనం మాటలు మార్చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు యథార్థంగా లేవు అంటే ఎవరు? నువ్వు ఆత్మీయంగా చనిపోయి. మాటలు తేడా రానివ్వకూడదు. ఎస్ అంటే ఎస్, నో అంటే నో, వస్తానంటే రావాలి, లేదంటే చెప్పాలి, కాదంటే కాదు, కూడదంటే కూడదు, అంతే తప్ప మనము అబద్ధాలు, మాటల్లో ఇన్కన్సిస్టెన్సీ, లైఫ్లో ఇన్కన్సిస్టెన్సీ, ఏమంటే ఆలోచనల్లో ఇన్కన్సిస్టెన్సీ, ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో ఏమంటే ఇన్కన్సిస్టెంట్గా ఉంటే నువ్వు చనిపోయి ఉన్నావని గుర్తించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బైబిల్లో ఈ విధంగా ఇన్కన్సిస్టెంట్గా ఉన్నవారు ఎవరు ఒకరు చెప్పండి. బైబిల్లో అటు ఇటు అంటే స్థిరంగా ఉండలేకపోయారు. స్థిరంగా లేనివారు బైబిల్లో ఎవరున్నాడు ఒకరు చెప్పండి. సంసోను. అంటే ఇన్కన్సిస్టెంట్ అంటే ఎవరన్నమాట? మాట మీద నిలబడిన వారు. పదే పదే అంటే ఒకసారి మాట తప్పడం కాదు, పదే పదే తప్పుతూ చెబుతుండేవారు ఇన్కన్సిస్టెంట్ అంటారు. అయినా కూడా కొందరు జయించారు, కొందరు చచ్చిపోయారు. ఆఖరిది 9వది, దేవుని పనికి, దేవుని సంఘమునకు ఇవ్వకపోవడం. మీరందరూ దశభాగాలు ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు మీరందరూ? దశభాగం ఎవరికి ఇస్తున్నారు? నాకా? ఎవరికి ఇస్తున్నారు? సో దేవుడు అందుకనే మిమ్మల్ని ఎవరు దీవించగలరో ఆయనకి దశభాగం ఇస్తున్నారు. అయితే బాధ్యత అంతటితో అయిపోలే. అయితే మన బాధ్యత కాదు, మన సంబంధం. ఇట్స్ రిలేషన్షిప్. దాని తర్వాత మనం ఇవ్వాలి, దాని తర్వాత మనం చేయాలి, దాని తర్వాత మనం సేవకి, దేవుని మందిరమునకు, దేవుని పరిచర్యకు, సువార్త వ్యాప్తికి మనము ఇవ్వాలి. రూపాయి కావచ్చు, 10 రూపాయలు కావచ్చు, అది మనం ఇవ్వాలి. దశభాగం దేవునికి చెప్పండి, దేవునికి ఇచ్చేసారు. మరి మిగతాది 90% మన దగ్గర ఉందిగా, దాంట్లోంచి దేవునికి ఇవ్వమా? ఇస్తున్నారు. ప్రతి ఆదివారం వేస్తున్నారు, కానుకలు వేస్తున్నారు, సిస్టర్స్ మీట్లో కానుకలు వేస్తున్నారు, ఏమంటే పెద్ద ప్రేయర్స్లో పడతారు, చాలా వారమంతగా. అందుకనే నేను ముట్టను. ఎవరు ప్రేయర్సెల్ డబ్బులు అన్నీ కూడా ప్రేయర్సెల్ ఇన్ఛార్జ్ దగ్గర ఉంటున్నాయి. సిస్టర్స్ మీట్ డబ్బులన్నీ సిస్టర్స్ మీట్ ఇన్ఛార్జ్ దగ్గర ఉంటాయి. యూత్ డబ్బులన్నీ యూత్ దగ్గర ఉంటాయి. సండే స్కూల్ డబ్బులన్నీ అది. నేను వీటి డబ్బులు నేనే ముట్టను, నాకు ఇవ్వద్దని చెప్పాను. నేను మనకు వచ్చినప్పుడు అవి వాడుకోండి అంతే. నేను చెప్పాలని అవన్నీ కూడా జమ చేయండి అనొచ్చు కదండి. ఇంత ఆర్థికంగా ఇబ్బంది పడక్కర్లే. కానీ ఇబ్బంది పడడానికి ఇష్టపడ్డా, ఎందుకంటే ఏ పర్పస్కి వాడాలో అది ఉండాలనే ఉద్దేశంతో మనకు సిస్టర్స్ మీట్ ఫండ్ ఉంది, యూత్ ఫండ్ ఉంది, సండే స్కూల్ ఫండ్ ఉంది, ప్రేయర్ సెల్ ఫండ్ ఉంది. ఇప్పుడు కొత్తగా మెన్స్ ఫండ్ స్టార్ట్ అవుతుంది. మెన్స్ అన్నీ ఉంది కదా మరి. సో ఇన్ని ఫండ్లు డబ్బులని నేను కలెక్ట్ చేసుకోవచ్చుగా? చెప్పండి. అది చేయి. మీకు ఒక సెట్, ఒక మాదిరి, ఒక విధానం పెడుతున్నాను. సో కనుక ఈరోజు మీరు నేర్చుకోండి. మనందరం కూడా మనం ఆత్మీయంగా చనిపోలేదు అనడానికి కారణం ఏంటంటే సూచన ఆర్థికంగా దేవుని సేవకు, సువార్తకు, సంఘ పరిచర్యలకు, సంఘ కార్యక్రమాలకి. ఆమేన్. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆఖరిగా మాట మరొకసారి చదవండి. సామెతలు 14:14. భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును, మంచి వాని స్వభావము వారికే సంతోషమునిచ్చును. హల్లెలూయా. ఈరోజు నువ్వు భక్తిని విడిచేవా లేక భక్తిలో ఉన్నావా అనేది ఆలోచించుకోవాలి. కనుక రండి, ప్రార్థనలో మనం పాల్గొందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉండే 9 సూచనలు చూసాం మనం. ఈ సూచనలు మనలో ఎవరిలో ఉన్నట్లయితే అవి చెక్ చేసుకొని ఇప్పుడే ప్రభువా నన్ను క్షమించు, నన్ను కనుకరించు, నన్ను లేవనెత్తు, వీటిలో నేను తప్పిపోతున్నాను, ఈ రోజు నుంచి నేను తప్పిపోకుండా నిలబడ్డకు చేయకుండా ఉండటకు సాయం చే ప్రభు అని మనం ప్రభుని అడుగుదాం.